ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఒక్కరికంటే ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడంట. ఆయన నామాన్ని ఏకీభవించాలి. ఒక్కరే చేసే ప్రార్థన అంటే దేవుడి దగ్గరికి వెళ్తుందంట. ఎంత గొప్పటి చూడండి దేవుడు అసలేండి. ఒక్కరిదే కనీసం ఒకరికంటే ఎక్కువైతే మనగా ఆయన వచ్చేస్తాడంట. ఆయనకి అంత ఇష్టం అనమాట. అందుకనే దేవుడు ఫస్ట్ ఏం చేయడంటే ఒక మనిషిని చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఇద్దరుగా చేశాడు అనమాట. ఇద్దరు అయిపోయారు కాబట్టి ఇంకా దేవుడు రోజు వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చునేవాడు అంట. హల్లెలూయా. 128వ కీర్తన చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగడు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, మానవ స్వరాన్ని మరుగు చేసి ఈ సమయంలో మాతో మాట్లాడండి. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు ఎంతమంది అయితే, ఎంత దూరం నుంచి అయితే వింటున్నారో, ముఖ్యంగా ఈ కుటుంబస్తులందరినీ జ్ఞాపం చేసుకొని దేవా, నూరంతల పంట వారు ఈరోజు అనుభవించటకు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ గ్రంథంలో మనకి అత్యంత పెద్ద పుస్తకం ఏదైనా ఉన్నది, మధ్య పుస్తకం ఏదైనా ఉన్నదంటే కీర్తనల గ్రంథం. ఆ కీర్తనల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది భాగం ఏంటంటే యాత్ర కీర్తనలు అనమాట. యాత్ర కీర్తనలు ఏంటంటే 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఒక 15 కీర్తనలు ఉంటాయి. వీటిని యాత్ర కీర్తనలు అంటారనమాట. ఇప్పటిలాగా అప్పట్లో బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఏమీ లేవు కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే యెరూషలేముకు వచ్చి బలి అర్పించి అక్కడ పండగను ఆచరించి వెళ్తూ ఉండేటువంటి వారు. ఇలా రావడానికి ఆల్మోస్ట్ 3 to 4 days జర్నీ ట్రావెలింగ్ టైం ఉండేదన్నమాట. ఈ 4-3 రోజులు ఎలాగెళ్తారో అని చెప్పి వాళ్ళకు ఆలోచన వచ్చిందనమాట. పాటలు పాడుకుంటూ వెళ్ళేటువంటి వారు అనమాట. ఇది కూడా కీర్తన అనమాట. ఇది ఈ యాత్ర కీర్తనలో ఒకటి అనమాట. ఈ 128వ కీర్తన అనేది మీరు చూడొచ్చు, పైన ఉంటుంది చూడండి. 128వ కీర్తన పైన మీరు యాప్స్ కాకుండా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దీన్ని యాత్రా కీర్తన అని చెప్పి పైన ఉంటుంది అనమాట. సో యాత్ర కీర్తనలు ఏంటంటే వాళ్ళు ఆ యెరూషలేముకి ఆ పండగ అని చెప్పి ఆ బలి అర్పించడానికి ఖచ్చితంగా సంవత్సరంలో 3 సార్లు రావాల్సిందే. వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా కూడా 3 సార్లు ఈ యెరూషలేము వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే ఆ యొక్క బలి అర్పించి ఆ పండగ చేసుకుని వెళ్తూ ఉండేటువంటి వారు అనమాట. అటువంటి సమయంలో ఒక్కొక్క నైట్ ఒక్కొక్క చోట ఆగటం, ఈ విధంగా వీళ్ళ కుటుంబాలుగా కలుసుకుంటూ మగవాళ్ళంతా వేరు, ఆడవాళ్ళంతా వేరు. చర్చిలో చూడండి, లేడీస్ ఒక పక్కనే జెంట్స్ ఒక పక్కన కూర్చున్నట్టుగానే ఈ ప్రయాణం కూడా పురుషులు వేరేగాను స్త్రీలు వేరేగాను కలిసి ప్రయాణం చేసుకుంటూ చక్కగా ఈ పాటలు పాడుకుంటూ వెళ్ళేటువంటి వారు అంట. ఎందుకని పాటలు పాడుకుంటూ వెళ్ళాలంటే అదే చూడండి, అక్కడ ఫిలిప్పీ 4:4 ఉంది, ఎల్లప్పుడూ ఆనందించడానికి వదిలిపెడతలేదండి. ఎక్కడ ఆనందించాలంట? అందరూ ఆనందిస్తున్నారు. ఈ రోజున బార్లో ఆనందిస్తారు, సినిమా హాల్లో ఆనందిస్తారు, లోకంలో ఎక్కడెక్కడైనా ఆనందిస్తూ ఉంటుంటారు. కానీ ప్రభువునందు ఆనందించమని చెప్తున్నాడు. అసలు దుఃఖం లేనటువంటి ప్రదేశం ఎక్కడన్నా ఉన్నదా? ఏడుపు లేనటువంటి ప్రదేశం ఎక్కడన్నా ఉన్నదా? ఉన్నది. ఎందుకు లేదు? ఎక్కడ? పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, అప్పు ఉండదు, ఏది ఉండదు. అక్కడ ఇంకా ఏ సమస్య ఉండదు. ఎప్పుడు కూడా దేవుని సంధిలో ఆనందించడమే ఉంటుంది అనమాట. బంగారపు రింగి పెట్టుకుంటే బంగారమా అని అడుగుతారు మళ్ళీ. మరొక వ్యక్తి ఇంటికి వెళ్ళే రోడ్డు బంగారం అయితే ఎలా ఉంటుంది? పరలోకం వెళ్ళే దారి అంట బంగారం అంట. సో అటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు మనకి ఇంకా అసలు బాధ ఎందుకు ఉంటుంది? సమస్య ఎందుకు ఉంటుంది? ఉండదంటాను. కానీ అది ఎక్కడ ఎవరికి ఇస్తాడంట దేవుడు? పరలోక రాజ్యంలో ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు ఫలాలు అందరినీ తినేవాడు దేవుడు. ఎవరిని తినేస్తాడంట? జయించువానికి జీవవృక్ష ఫలాలు నేను తినేస్తానంటాడు. జయించువానికి కిరీటం ఇస్తానంటాడు. జయించువానికి ఆ యొక్క స్తంభంగా ఉండనిస్తానంటాడు దేవాలయంలో. ఇవన్నీ జయించాలంట. మరి ఏం జయించాలి అంటే ఇక్కడే ఈ భూలోక రాజ్యంలో అనమాట. ప్రతి వారు అనుకుంటారు ఏదిలే జీవితం ఉన్నది, ఒక భార్య, 2 పిల్లలు, 3 బెడ్రూమ్లు ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 అంకెల జీతం, ఇంకెట్లాగా ఉంటుంది కదా ఒక లిస్టు. ఈ 0 టెన్షన్స్ ఇవన్నీ ఉంటే అయిపోయింది లైఫ్ అనుకుంటారు. ఇది కాదు జీవితం అంటేనే. ఎప్పుడు కూడా మన యొక్క ఊపిరి దేవుడిచ్చాడు కాబట్టి ఈ ఊపిరి ఉన్నంతకాలం పాట పాడతాం.
నేను మట్టిలో చేరే వరకు అంట పాట పాడిన 5 నిమిషాలకి మళ్ళీ మర్చిపోతాం, అసలు దేవుడి సంగతి ఉండదు, ఆలోచన ఉండదు అనమాట. ఎప్పుడు కూడా బిషప్ ఓయిడిపు గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే సేవకుడే, ఇంటికి సంఘానికి కలిపి ఒకటే బాత్రూమ్ అంట. దాన్ని బట్టి అర్థం చేసుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది. సంఘస్థులకి ఆ ఇంటికి అందరు కలిపి ఒకటే బాత్రూమ్ అంట. ఎంత క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి అసలే. అటువంటి ఆయన ఈరోజు చూస్తే వాళ్ళ క్యాంపస్ చర్చ్ కాంపౌండ్ కానీ ఇదంతా చూస్తే 10,000 ఎకరాలంట. ఎంతండి? ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళిపోయాడు ఆయన అని చూస్తే మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేశారంట ఆయన. మీరు ఈ స్థితికి ఎలా వెళ్ళగలిగారంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అందులో 9 నిమిషాలు ఇదే థ్యాంక్ యూ చేస్తూ ఉంటుందంట. ఎస్ఐ నీకు వందనాలు, థ్యాంక్ యూ చేస్తే వందనాలు ఇదంట. ఒకవేళ ఏదైనా చిన్న ఎవరైనా పెన్ గిఫ్ట్ ఇచ్చినా ఇంట్లోకి వెళ్ళి ఆయన ఏదో పెద్ద మహాద్భుతం జరిగినట్లు ప్రతి చిన్న విషయంలో దేవుని స్తుతిస్తానే, దేవుని మహింపరుస్తూనే ఉంటాడంట. హల్లెలూయా. ఈ రోజున చాలామంది ఈ యొక్క స్తుతి గురించి నేను బాగా దేవుడు నన్ను ప్రత్యేకించాడు ఇందులోను చెప్తుంటే చాలామంది అసలు ఈ స్తుతి అన్నదే మాకు తెలియదండి ఇంతవరకును. అంటే స్తుతించడం చెప్తారు, వదిలేస్తారు, కానీ ఈ విధంగా స్తుతించాలి, ఈ విధంగా దేవుని మహింపరచాలనే విషయం మాకు తెలియదు. మీరు బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ సాక్ష్యం విన్నా కానీ, నేను యూట్యూబ్లో పెట్టినటువంటి సాక్ష్యాలు వింటే ఏ సాక్ష్యం విన్నా ఏముంటుందంటే థ్యాంక్ యూ జీసస్ అని మేము రాసాం. 10,000 సార్లు అయితే 10 లక్షల అప్పు తీరిందంట. విన్నారా లేదు మీరు? ఒక ఆయన ఇంక చేసే మార్గం ఏమి లేక ఏ ప్రయత్నం చేసినా విఫలమవుతుందని చెప్పి ఇంట్లో కూర్చొని శుభ్రంగా పుస్తకం తీసుకుని థ్యాంక్ యూ జీసస్, అంతే, ఓన్లీ థ్యాంక్ యూ జీసస్. ఎర్లీ మార్నింగ్ లేకపోతే 3:30కి. అంటే కృతజ్ఞతలో అంత అద్భుతమైన శక్తి ఉన్నదన్నమాట. ఇక్కడ మన జీవితంలో కృతజ్ఞత సింగిల్గా చెప్పడం వేరు, గ్రూపుగా సమూహంగా కలవటం వేరు అనమాట. అప్పుడు ఆదిమ కాలంలో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఆదిమ అపోస్తులు కానీ ఇంటింటా ప్రతిరోజు కూడేటువంటి వారంట. ఎందుకంటే కుటుంబం అనేటువంటి చాలా పవర్ఫుల్ అనమాట. చూడండి, ఎక్కడ చూసిన ఆడవాళ్ళు ఉంటారు మీటింగ్లో, మగవాళ్ళు ఎక్కడ కనిపించరు. ఎందుకంటే బిజీ అనుకుంటాం. ఈ కీర్తన అంతా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. 108 కీర్తన అంతా. ఒక వ్యక్తి పడుకున్నాడంట, కళ వచ్చిందంట ఆయనకి. ఆ కళలో ఏమైందంటే చక్కటి భార్య, కొడుకు, కూతురు, మంచి నలుగురు కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబం, ఆనందకరమైనటువంటి ఫ్యామిలీ. ఈయనేంటంటే ఎప్పుడు పని బిజీ అనమాట. ఏమండి చర్చికి రండి, దేవుని సన్నిధిలోకి రండి, ఆదివారం ఖాళీ చేసుకోండి, సరే మీరు వెళ్ళండి, కానుకలు ఇచ్చేవాడు, అన్ని ఇచ్చేవాడు, భార్య పిల్లల్ని పంపేవాడు. వీళ్ళు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరోజు సడన్గా ఆయన పడుకున్నప్పుడు ఒక కళ వచ్చిందంట. కళ వచ్చింది, వీళ్ళు చక్కగా నలుగురు కలిసి వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక ఏమైందంటే ఈ భార్య పిల్లల్ని దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తూ ఉన్నారు. తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఈయన ఇక్కడ ఆగిపోయాడు, అదే వెనకాల నడుస్తున్నాడు. ఈ మధ్యలో ఒక పెద్ద అగాధం ఏర్పడ్డది. అరే నేను వెళ్తారని ప్రయత్నం చేస్తుంటే వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు చెప్పారంట, నీవు ఇక్కడికి రావటానికి నీకు అర్హత లేదు, ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించలేదు, బాప్తిసం పొందలేదు అని చెప్తూ ఉన్నారంట. నీ భార్య ద్వారా ఎన్నోసార్లు నీకు ఈ యొక్క శుభవర్తమానాన్ని పంపించాం, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలని చెప్పి నీ భార్య ఎన్నోసార్లు బ్రతిమాలింది అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉన్నదంట. అయితే ఇప్పుడు నా భార్య పిల్లలు వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని అయిపోయినా, ఒంటరిని అయిపోయినా, నా జీవితం ఏంటని చెప్పేసి ఆ టెన్షన్లో అరుస్తూ కేకలేస్తూ ఉన్నాడంట. వాళ్ళ భార్య వచ్చి లేపేసరికి ఆయన తుల్లిపడి లేస్తే బాడీ అంతా కూడా స్వెట్ అయిపోయి తడిసిపోయిందంట. చూసేసరికి అందరూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది ఆయనకి ఇది కళ అని చెప్పి వెంటనే మోకరించి ప్రార్థన చేసే, నన్ను క్షమించు, నిజమే ఇంతకాలం నా భార్య పిల్లల కోసమే నేను పనిచేస్తున్నాను, కష్టపడుతున్నాను అనుకుని చెప్పి ఇదంతా చేసి కానుకలు పంపుతున్నాను అనుకున్నాను, కానీ నీ రాజ్యానికి నేను వారసుని అనుకున్నాను, కానీ ఇంత ఉన్నదా అని చెప్పి వెంటనే ఆ రోజు నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండటం ప్రారంభించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మదర్ తెరెసా గారు ఒక మాట అన్నారు, ప్రపంచ శాంతి అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటేనంట కుటుంబ ప్రార్థనతోటే. కుటుంబంలో నుంచే ప్రారంభించబడి సంఘంలోకి వెళ్ళి, సంఘం నుంచి సమాజంలోకి వెళ్ళి, సమాజం నుంచి ప్రపంచానికి వెళ్తుందంట. అర్థమవుతుందా? ఏ మహావృక్షమైన ముందు విత్తనంలోంచి అట్లా ప్రారంభించబడుతుంది కదా. అలాగే కుటుంబం ఎప్పుడైతే సమాధానంతో ఉన్నదో, చూడండి, కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ సరిగా లేడనుకోండి, ఇంకా కుటుంబం అంతా గందరగోళం ఉంటుంది. ఇలాగే సైతాన్ గడు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడంట.
చాలాసార్లు చెప్పని వినే ఉంటారు మీరు. ఆ మీటింగ్లో ఎలాగ మనం ఈ యొక్క దేవుని బిడ్డలందరూ కూడా మరి దేవునికి దగ్గర అవుతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయాలంటే ఏంటంటే, ఒకడు వచ్చానాడంట, సైతాన్ దూతల్లో ఒకడు, దశంభాగాలు ఇవ్వటం ఆపేద్దాం, అప్పుడు చర్చ నడదు కదా, సంఘాలు డెవలప్ అవ్వు కదా అంటే, ఇది కాదు. ఇంకా నానా రకాల సలహాలు ఇస్తూ వస్తున్నారంట అందరూ కూడా. భార్య భర్తల మధ్య గొడవలు పెడదాం, లేకపోతే ఇంకా ఏదేదో ప్లాన్లు చేస్తుంటే వాళ్ళని రక్షణ పొందకుండా ఆపేద్దాం, లేకపోతే ఏదో చెప్తున్నాడంట. ఏది నచ్చట్లేదంట. అందరూ అయిపోయినాక నా చిన్నగా ఒక బుల్లి దెయ్యంగాడు మూల నుంచి లేచి వచ్చాడంట. అవి ఏమి కాదు కానీ ఒక పని చేద్దాం, ఏంటంటే ప్రతి కుటుంబంలో విచ్ఛిన్నం చేసేద్దాం, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసేద్దాం. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది పాడైపోయిందో, కుటుంబంలో బాగోపోతే సంఘాలకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. సంఘం లేకపోతే ఇంకేమీ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే కుటుంబం విచ్ఛిన్నమైందో సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది, సంఘం విచ్ఛిన్నమైందో ఇంకా క్రైస్తవ్యం లేకుండా అయిపోతుంది. చాలా మంచి సలహా, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి సైతానుడు ఆ యొక్క సలహాను తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాడంట. ఏ కుటుంబంలోనైతే శాంతి సమాధానం లేవో అక్కడ సైతానుగాడు ఉన్నాడు. ఏ కుటుంబంలోనైతే శాంతి సమాధానం ఉన్నదో అక్కడ యేసయ్య ఉన్నాడు. సింపుల్. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు అనమాట, యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన పేరేంటంటే సమాధాన కర్త. కాబట్టి సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మన ఇంట్లో ఉన్నాడా లేదా, మన కుటుంబంలో ఉన్నాడా లేదా, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో ఉన్నాడా లేదంటే అర్థం ఏంటంటే, సమాధానం కలిగి ఉంటేనే ఖచ్చితంగా దేవుడిని కలిగినట్టు. మనం మీరు చేసే ఉద్యోగంలో అయినా సరే సమాధానం లేదనుకోండి, దేవుడు మీకు తోడుగా లేడని అర్థం. మీరు వెళ్తున్న ప్రయాణంలో అయినా సరే సమాధానం లేదు, గందరగోళంగా ఉందనుకోండి, దేవుడు మీకు తోడు లేడని అర్థం. ఎప్పుడైతే మీకు దేవుడు తోడుగా ఉన్నాడో అది గందరగోళమైన 23 కీర్తన ఉంటుంది, గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ ఏ అపాయము. అంటే అక్కడ అర్థం ఏంటి? యెహోవా నా కాపరి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. గొర్రెల కాపరి గొర్రెల వెంట ఉన్నప్పుడు అట్లా భయమే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఏ తోడేలు వచ్చినా ఆయన ఏం చేస్తాడు? దుడ్డికర్ర దండం ఉంటాయి కాబట్టి దాని పని చెప్తాడు ఆయన. కాబట్టి అవి ఏం చేస్తాయి? ధైర్యంగా మేస్తాయి కాపరి ఉన్నాడని చెప్పి. కాపరికి దూరంగా వెళ్ళినటువంటి గొర్రె పరిస్థితే భయంకరంగా మారుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 108వ కీర్తనలోనే మొట్టమొదటి వచనం ఏమున్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? ఎప్పుడు కూడా యూనివర్సల్గా ఆలోచించాలి మనం. ఒక ఐఏఎస్ కోచింగ్ జరుగుతుందంట, మనకి ఇలాగటి అమ్మాయిలు అందరూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే అక్కడ ఒక ఆలోచన వచ్చిందంట. వాళ్ళ ఊర్లో ఎక్కువ పొగాకు పండిస్తారంట. ఒక అమ్మాయినదంట, చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఇదంతాను ఈ పొగాకు పండించడం మానేసేయాలి అని అంటే, ఇంకొక అమ్మాయి లేచన్నదంట, లేదు 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 పొగాకు బాగా పండించాలి, కానీ దాన్ని ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ చేసేసేయాలి వేరే దేశాలకి. ఎందుకంటే దాని మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలామంది జీవనోపాధి ఉంది. ఇది పండించడం మానేస్తే దెబ్బతినేస్తుంది, వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది అని అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సలహా బాగానే ఉంది, పండిస్తాం కానీ మనం తినము, మనం చేయము, ఇది బయటకు పంపేస్తాం బయట దేశాలకి. అప్పుడు ఆ మాస్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం కింద నుంచి పైకి ఆలోచించకూడదు, యూనివర్సల్గా ఆలోచించాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎన్నో ఫ్లోర్ అమ్మేదే? 12th ఫ్లోర్. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా మట్టుగా అన్నీ కనిపిస్తున్నాయి. అదే నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి చూస్తాను అనుకోండి, కనీసం ఆ పక్కన ఉన్న మనిషి ఎవరు కూడా మనకి తెలియదు. అంటే కింద నుండి చూసేటువంటి వారికి పైనుండి చూసేటువంటి వారికి చాలా తేడా ఉంది. ఆ మాస్టర్ ఏం చెప్పాడంటే, ఎప్పుడు కూడా యూనివర్సల్గా ఆలోచించాలి. నేను బాగోవాలి, మన పక్క వాళ్ళు బాగుండాలి, అందరూ బాగాలి, అలా కాకుండా మొత్తం దేశం బాగుండాలి, ఆ దేశంలో మన కుటుంబం బాగాలి, అందులో నేను ఉండాలి అని అనుకోవాలి. కానీ ఎప్పుడు నా మట్టుకు నేను ఆలోచించుకోకూడదు అనమాట. కాబట్టి ఆలోచన అనేది పైనుంచి రావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి, దేవుడు లోకమును, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు, అంటే ఆ లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు అనమాట. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ ప్రభు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టింది ఎవరి కొరకు? ఎవరి కొరకమ్మా? అంటే క్రైస్తవుల కొరకే అనుకుంటారు కొంతమంది. అలా కాదు, మానవాళి కొరకు, ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. చూజ్ చేసుకోవచ్చు మనం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1, 2, 3, 4 ఆప్షన్, 4 ఆప్షన్స్ ఉంటాయి.
కానీ ఇక్కడ దేవుడు 2 ఇచ్చాడు. 4 వాటిలో వెతుకోవడం కష్టమా, 2 వాటిలో వెతుకోవడం కష్టమా? 2 కదా. స్వర్గమా, నరకమా, చీకట, వెలుగా, నిజమా, అబద్ధమా, 2 వాటిల్లో కూడా ఒక మార్గాన్ని సరి చేసుకుని చూసుకోవడానికి మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడంటే ఖచ్చితంగా రాంగ్ వెతుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, అందరూ కూడా ధన్యులు అంట. ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనమాట. అందరికీ భయం ఉంటుంది దేవుడు అంటే, కానీ భక్తి ఉండదు అనమాట. భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? భయపడతా బ్రతుకుతుంటారు. భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సందుకు వచ్చి బ్రతుకుతారు అనమాట. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, చూడండి, ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నాడు. ఫస్ట్ యూనివర్సల్గా మాట్లాడుతున్నాడు దేవుడు, అది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా, ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. అందరూ కూడా ధన్యులేనంట. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది. నిన్న ఒక ఫేస్బుక్లో చూశాను, ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారు, 3 కూడా ఐఏఎస్ ఆఫీసర్లే. అంటే మరి ఎలా చదివారు అసలేని? వాళ్ళు ఎలా కష్టపడి ఉంటారు అసలేని? సింపుల్గా మనం చూస్తాం, వావంటం అయిపోతుంది. కానీ అది వావంట అయిపోయేటువంటి పని కాదు. అది ఒక్కరు కాదు, 3 పిల్లలు కూడా ఐఏఎస్ అవ్వారంటే అసలు వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా కృషి చేసి ఉంటారు? దేవుని ఉద్దేశం ఏంటి? కొంతమంది ప్రార్థన చేయమంటారు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని చిత్తం అయితే స్వస్థత రావాలండి, ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఆయన మారాలి, ప్రార్థన చేయండి. ఆయన మారుతాడో లేదు తెలియట్లేదండి. అసలు దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? అంతటను అందరూ మారు మనసు పొందవాలనేది దేవుని చిత్తం అంట. అంత క్లారిటీగా అక్కడ దేవుని చిత్తం తెలిసిపోతే మళ్ళీ మన ప్రార్థన ఏంటి? ప్రభా, నీ చిత్తం అయితే మా అల్లుడిని మార్చు, నీ చిత్తం అయితే నా భర్తను మార్చు. సో నేనేమంటానంటే దీనికి వాక్య విరుద్ధ ప్రార్థన అని చెప్తాను అన్నమాట నేను. ఎఫెసీ 1:3 మీరు చదివారు అనుకో, అక్కడ ఏముంటుంది? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. చదవండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఈ సత్యం తెలిసిన రోజున సత్యం మనల్ని స్వతంత్రం చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి. మన తండ్రి అయిన దేవుడు ఏం చేయాలంటే మొట్టమొదట స్తుతించబడాలంట. మన ఆశీర్వాదానికి కారణం ఏంటంటే స్తుతి అనమాట. స్తుతించబడును గాక. తర్వాత ఏం జరుగుతుంది? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేశాడు. పాస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్స్? అది అనుగ్రహించేను, ఇచ్చేశాడు. కానీ మీరు ఎక్కడన్నా ప్రార్థన, ఎవరైనా ఎక్కడ ప్రార్థన చేసినా ఏమంటారు? దేవయ్య బిడ్డను ఆశ్రయించి అంటారా? దేవయ్య బిడ్డను ఆశ్రయించడానికి వందనాలంటారా? ఆ వచనం మీకు అర్థమైతే మీ ప్రార్థన కాదు, లైఫే మారిపోతుంది. ప్రార్థన విధానం కాదు, లైఫ్ మారిపోద్ది అనమాట. ఎలాగా? అక్కడ ఏం చేయాలంటే స్తుతించమంటున్నాడు. దేని బట్టి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడా, ఒక్క ఆశీర్వాదం అన్నాడా? బ్రదర్, అది ఆత్మ సంబంధమైందిలేండి, అది భౌతిక సంబంధం కాదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయికే పెళ్ళైంది అనుకోండి, ఒక చక్కటి బాబు పుట్టాడు అనుకోండి, మీరు మెసేజ్ ఏమని పెడతారు? గాడ్ బ్లెస్డ్ విత్ ఏ. మరి అది బ్లెస్సింగే కదా? మరి ఇప్పుడే కదా మెటీరియల్ బ్లెస్సింగ్ కాదు, ఓన్లీ ఆత్మ సంబంధమైందే బ్లెస్సింగ్ అంటేనే అనుకుంటున్నారు కదా. కారు కొన్నారు, మీరు ఏమంటారు? గాడ్ బ్లెస్డ్ విత్ ఏ కార్. ప్రతిదానికి వాడి పదం ఏంటి? కానీ అది ఆత్మ సంబంధమైంది మాత్రమే, ఆత్మలోకాలకు సంబంధించి మాత్రం అంటుంటారు. సరే, మీకు ఏ బ్లెస్సింగ్ కావాలన్నా అది దేవుడు ఇస్తాడా, ఇచ్చేసాడా? మరి ప్రతి ప్రార్థన ఏం చేస్తారు? చిన్నపిల్లల దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది కాదు, దేవుడిలో లేదు. ఇక్కడ ఎక్కడుంది? దేవుడు ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకుందరు గాక. హల్లెలూయా. మంద బాధ్యత. ఇప్పుడు దేవుడికి మళ్ళీ పని చెప్తారండి, దేవయ్య బిడ్డను దీవించు. అదే నేను చెప్తున్నాను. నేను మీ ఇంటికి వచ్చాక అండ్ మీరు ఎప్పుడు వస్తారంటే నేను ఏం చెప్పాలి సమాధానం? నవ్వుతున్నారు లేదు మీరు? సో మన ప్రార్థన కూడా దేవుడికి అలా నవ్వులా ఉంటుంది అనమాట. ఇదేంటి వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారేంటి? నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా, మళ్ళీ అడుగుకుంటున్నారేంటి వీళ్ళు? అంతే కదా. అంటే ఆలోచించండి, మీరు చదువుకున్న వాళ్ళు కదా అంతా కూడాను కదా. పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లోకి మార్చేస్తుంటే ఇదేంటి టెన్స్ అంతా మార్చేస్తున్నారు, ఈ రివర్స్ చేస్తున్నారండి ఇలా అంతాను. పోనీ ఇంగ్లీష్లో చదువుకోండి, పోనీ అలాగ ఉన్నది లేదు, తెలుగులో చదువుకోండి. ఎక్కడ చదువు ఏమన్నది? అది అయిపోయినట్టుగానే ఉన్నదన్నమాట. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను కొరింథీ పత్రిక ఉండదు, అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయంట. అవును ఆమెన్ అంటే, ఆమెన్ అని ఎప్పుడు అంటాం? స్టార్టింగ్లోనా?
మొత్తం అంత అయిపోయాక ప్రార్థన ముగింపుని ఆమెను అంటాం. అంటే దేవుడు ఏమన్నాడు అక్కడ? ప్రతి వాగ్దానం కూడా ఆమె. ఏమొచ్చింది ఈ వాగ్దానం ఈ సంవత్సరం? దీవింతానన్నాడు. ఎప్పుడు? 25లోనా 65లోనా? కాదు, అసలు చూడండి. అంటే దేవుడు ప్రతి వాగ్దానం అవునా ఆమెను అనేసాడు. అంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? సింపుల్గా ద్వితీయోపదేశకాండం 1 చదవండి. అక్కడ ఏముంటుందో? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశము. ఏ దేశం? ఆ దేశం, ఊ దేశం, ఏ దేశం కాదు. ఆ దేశం ఏంటది? పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాన దేశం, వాగ్దత్త భూమి. ఏంటమ్మా? ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? అప్పగించి తిని అంటే ఏం చేశాడు? పెట్టేహాడు చేతులను. చదవండి ఇంకా. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానానికి ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును. అదేంటి? ఫస్ట్ లైన్ ఏమో ఇచ్చేసాను అన్నాడు, లాస్ట్ లైన్ ఏమో స్వాధీనపరచుకోమంటున్నాడు. అర్థమవుతుంది మీకు ఈ వచనం? ఈ వచనం అర్థమైతే మొత్తం లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే మనకి. ఫస్ట్ ఏమంటున్నాడు దేవుడు అక్కడ? అప్పగించేశాను అన్నాడు. అంటే అయిపోయిందా లేదా? పని కంప్లీట్. కానీ దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీని స్వాధీనపరచుకోవటం. ఇది చాలా మర్మంతో కూడినటువంటి విషయం అనమాట. సో ఇక్కడ యెషయా 9:6 ఏమంటాడు ఆయన? యాలయానికి మనకు శిశువు పుట్టేనే పుడతాడా? పుట్టాడా? పుట్టలేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? మరేంటి తప్పు మాట్లాడుతున్నాడు ఆయన? ఎట్లా చెప్తున్నాడు ఆయన? ఇంకొక చిన్న విషయం, పరలోక ప్రార్థన మనం ప్రతిరోజు చేస్తాం చాలామంది. అక్కడ ఏమన్నది? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నెరవేరు. అదిగో అక్కడే పెద్ద తప్పు చేస్తాను అనమాట. నెరవేరునట్లు అంటే రేపా ఎల్లండి? ఎప్పుడు? నెరవేరునట్లు కాదు, నెరవేర్చున్నట్లుగా. అక్కడ నెరవేరిపోతుంది, జరిగిపోతుంది. అక్కడ జరుగుతుంది కాదు, జరిగిపోతుంది. అక్కడ దేవుడికి తిరిగిలేదనమాట. దేవుడు ఏదంతా అది జరుగుతుంది, ఇక్కడే జరగట్లేదు భూలోక రాజ్యంలో. మన ప్రార్థన ఏంటి? అక్కడ ఎలాగైతే నువ్వు ఏదంటే జరుగుతుందో దేవా, ఈ భూలోక రాజ్యంలో కూడా అదే జరగాలి. ఎప్పుడైతే అక్కడ జరిగినట్టు ఇక్కడ జరిగిందో భూలోక రాజ్యం పరలోక రాజ్యం అయిపోతుంది అనమాట. దేవుడి చిత్తం నెరవేర్చబడుతుంది, అంతే కదా. ఇప్పుడు దేవుని చిత్తం ఈ కుటుంబంలో నెరవేర్చబడుతుంది అనుకోండి, పరలోకం ఇక్కడే ఉంటుంది కదా, అంతే కదా. మనిషి ఎందుకు శాంతి సమాధానాలు పొందుకోవట్లేదంటే ప్రతిదాన్ని ఆస్కింగ్ అనమాట. బెగ్గింగ్. ఎవ్రీ ప్రేయర్ ముగింపు ఎలా ఉంటుంది? ఆస్కింగ్ ఇన్ జీసస్ నేమ్. నేను దాన్ని ఇలా కొట్టేసాను అనమాట, రౌండ్ కొట్టేసాను. ఆస్కింగ్ లేదు, ఇంకా రిసీవింగ్ ఇన్ జీసస్ నేమ్. ఎట్లా ముగించాను ప్రార్థన? ఎప్పుడు కూడా అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ కాదు. అడగండి, అడగొద్దని అనట్లేదు. అడిగినవన్నీ పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. అది కదా ఆయన చెప్పేది. మార్క్ గారు బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకు ఒక్కడికి అర్థమైంది. మార్కు సువార్త 11:24 చదివితే అక్కడ ఏముంటుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, అయ్యో ప్రార్థన లేని క్రైస్తవుడు ఎవరు ఉండరు. ప్రతిదానికి ఎవరు కనబడ్డా ప్రార్థన చేయండి. ఏ నెంబర్ కనబడ్డా వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయంట. ఎందుకు రావట్లేదు నాకు ఉద్యోగం, ఎందుకు రావట్లేదు నాకు ప్రమోషన్ అంటే నువ్వేం చేస్తున్నావు? అడుగుతున్నావు, ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నావు, ఆల్రెడీ వచ్చేసింది అనుకోవట్లేదు. కాబట్టి ఆత్మలోకంలో ముందే జరిగిపోద్దండి మనం ఏం జరగాలని కూడా. ఇరిమియా గారు అంటాడు కదా, నా తల్లి గర్భంలో అసలు రూపమే లేదండి, రూపించబడకముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. అంటే మన జీవితంలో ఏది జరగాలన్నా కూడా పరలోక రాజ్యంలో ముందే జరిగిపోతుంది. అది ఆత్మలోకంలో ముందే జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటే ఈ రోజు వచ్చిన ఇక్కడ భౌతికంగాను, కానీ నేను ఎప్పుడు డిసైడ్ అయ్యాను? ఆత్మలోకంలో ఇది ముందే ప్లాన్ అయిపోయింది అంతా కూడా. నేను అక్కడ ఆల్రెడీ వచ్చినట్టు ఇక్కడ ఏ వాక్యం చెప్పాలి ఇదంతా కూడా మైండ్లో ఎప్పుడు ప్రిపేర్ అయిపోయాను? ఆత్మలోకంలో ముందే డిసైడ్ అయిపోయింది అనమాట. కాబట్టి ఈ రోజున మనం ఏ ఉద్యోగం చేయాలో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏంటో అన్నీ కూడా ఆత్మలోకంలో ముందే డిసైడ్ అయిపోతాయంట. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? మరి ఆత్మలోకంలో విషయాలు మనం ఎలా గ్రహించగలుగుతాం? అబ్రహాంతో దేవుడు అంటారు తెలుసా, అబ్రహాం చూడు, ఎంతవరకు చూసాడంట. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని దేవుని స్తుతించడం కూడా చూసాడు అబ్రహాం గారు. మనం ఎవరు ఇప్పుడు? అబ్రహాం పిల్లలు. ఈరోజు మన ఫేస్ని అబ్రహాం చూడు నక్షత్రాలు అంటే ఆ నక్షత్రాలు మన ఫేస్ని కూడా చూసాడంట. అంత దూరం చూసాడు అబ్రహాం గారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏమో బ్రదర్ ఈ రోజు ఇలాగ ఉంది, మరి రేపు ఏమవుతుందో తెలియట్లేదు, రేపు ఆ పిల్లకి పెళ్ళి అవుతుందో లేదో, లేకపోతే ఆ ఉద్యోగం వస్తుందో లేదో,
అది కాదు మనం చూడటం. చాలామంది నాకు చెప్తారనమాట, బ్రదర్ మా ఆయన మారటం కాదమ్మా, మీరిద్దరు మారినట్టు, ఒకే డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తున్నట్టు, ఒకే ఇంట్లో ఉన్నట్టు, చక్కగా హ్యాపీగా ఉన్నట్టు, ఒకే కారులో నవ్వుతా వెళ్ళినట్టు చూడండి. చూసారా? మరి ఇంకేంటి, లేచి గంతులేసి సంతోషించి థ్యాంక్ యూ చేసి చెప్పండి. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్లోకి వచ్చిన రోజున జరగదంటే ఏది ఉండదు. నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, శద్రక్ మేషక్ అబేద్నెగో వారు 16-17 సంవత్సరాల పిల్లలు. దానియాలుకే 17 అంటే వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటాయి, చిన్నోళ్ళు ఇంకాను. వీళ్ళ తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఎక్కడో బానిస దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు, పరాయి దేశం వెళ్ళిపోయారు. అక్కడ ఒక సమస్య వచ్చి పడ్డప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన చాలా ఆశ్చర్యం కల్పించింది నాకు. ఏంటంటే, విగ్రహానికి మొక్కాలి, మేము మొక్కమన్నారు. మొత్తం సమాజం అంతా నుంచుంటే మోకరింతే వాళ్ళు నుంచున్నారంటాను. అది నిలబడతామంటే దేవుని కోసం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ముగ్గురులో కనీసం ఒక్కడికి ఒరే ఎందుకు వచ్చిందిరా బాబు నమస్కారం పెట్టేద్దామని పొరపాటున ఒకడు అన్నా ఈజీగా నమస్కారం పెట్టేద్దరు వాళ్ళు. అంటే వాళ్ళ ముగ్గురు ఎవరు మాట్లాడో తెలియలేదు, కానీ ముగ్గురు ఒకటే మాట ఉంది అక్కడ. అందులో మరి పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు, చిన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, క్లారిటీ లేదు, కానీ మనకి ముగ్గురు మాటలు రాయట్లేదు అక్కడ. వాళ్ళ ముగ్గురు మాట ఒకే మాటగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఏమని? అటువంటి సిచ్యువేషన్లో ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేయలేదు అక్కడ. అసలు ముగ్గురు ప్రార్థన చేయలేదు, అసలు దేవుడి గురించి వాళ్ళు దేవుడిని డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు చూపించండి ఎక్కడ ప్రార్థన చేసినట్టు ఉందేం. ఏమంటున్నారు? మా దేవుడు గొప్పోడు. చూసారా? మా దేవుడు గొప్పోడు, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడటానికి సామర్థ్యుడు, ఒకవేళ కాపాడే పని కూడా ఆయన గొప్పోడు. ఇది కదండి అసలు. దాన్ని ఏమంటారు? ప్రైజింగ్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు? స్తుతించడం అంటారు అనమాట. అటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు స్తుతి, తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ ఏముంది? తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎప్పుడైతే స్తుతించబడ్డాడో స్తుతి వెనకాల ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏమంటున్నారు? ప్రార్థన చేయట్లేదు, మోకరించట్లేదు. ప్రభా ఏంటి మాకు ఈ పరిస్థితి? ఎవరు చూడండి, పౌలు శీలను కూడా జైలు వేస్తే యేసయ్యా మాకేంటి పరిస్థితి అంటున్నారా? హల్లెలూయా, స్తుతి మహిమ, ఏ సమయం అందైనా ఏ స్థితిలో మేమన్నా స్తుతి పాడతాం, ఇంతే. కాబట్టి ఈ లెవెల్లోకి వచ్చినప్పుడు మనం నిజంగా ఎవరు వెంట పడము, మాకు ప్రార్థన చేయండి అయ్యగారు, మాకు సహాయం చేయండి, మాకు ఈ సమస్య ఉంది. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను నాకు వచ్చిన సాక్ష్యాలన్నీ బట్టి. ఇక్కడికి వచ్చాక చాలా సాక్ష్యాలు విన్నాను. చేప ముళ్ళు అడ్డుపడిపోయిందంట నోట్లోను, చిన్నపిల్లకో పెద్ద పిల్లకో ఎవరికో మొత్తం మీద. ఏం చేస్తున్నారు వాళ్ళు? కంగారు పడతలేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చున్నదంట ఆవిడ వెళ్ళి. వీళ్ళందరూ అనుకుంటే ఏమైపోయిందంటే ఇంట్లోకి వెళ్ళి థ్యాంక్ యూ చేసి రాస్తుందంట. చూడండి, ఇక్కడ స్విచ్ అయితే అక్కడ బల్బు వెలుగుతుంది కదా, అంతేగాని బల్బు దగ్గరికి వెళ్ళి బల్బు పట్టుకుని ఎవరైనా స్విచ్ చేస్తారా? వేయరు. ఇక్కడ స్విచ్ చేస్తాం, అక్కడ బల్బు వెలుగుతుంది. అంటే అక్కడ కూర్చుని నువ్వు థ్యాంక్ యూ రాస్తుందే, ఇక్కడ నుంచి ముళ్ళు బయటకు వస్తుంది అనమాట. ఎంత అద్భుతం చూసారా? ఇది అంతా మానేసి ఈ రోజున ఎవరు ప్రార్థన చేస్తారు ఈ టైంలో, ఎవరు మన కోసం చేస్తారు? చర్చింగ్ అనమాట. ఇవన్నీ మానేసేసి స్టాప్ చర్చింగ్, స్టార్ట్ ప్రైజింగ్. ఆ చర్చింగ్ ఆఫ్ చేసేసి ప్రైజింగ్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే. నేను మొన్నే చెప్పాను, కూకట్పల్లిలో ఒక వైజంక్షన్ దగ్గర ఒక సాక్ష్యం ఉంటుంది. అమ్మాయి పేరు మాధురి. ఇన్ఫోసిస్లో జాబ్ కోసం అని చెప్పి వెళ్ళింది ఆమె ఇంటర్వ్యూకి. చిన్నదే, 250 మంది వచ్చారంట. 250 మంది వస్తే ఇట్లా కూర్చుందోకి అంతమంది చూద్దులోకి అందరూ పెద్ద పెద్దోళ్ళు, ఈ అమ్మాయి చిన్నదే. వామ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఎక్కడ వస్తుందిలే అని చెప్పి ఇంకా వాళ్ళని చూసి భయపడి వచ్చేస్తుందంట. వచ్చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఇలా ఉంది, నేను చేయలేనంటే ఏమీ లేదు అమ్మ, కూర్చొని ధైర్యపరిస్తే మొత్తం మీద ఏదో వెళ్ళిందంట. నాకు ఫోన్ చేశారు వెంటనే, బ్రదర్ ఇలాగ ఉంది పరిస్థితి, ఏదో కొంచెం చెప్పాము, లోపలికి వెళ్ళి కూర్చున్నది, ప్రేయర్ చేయండి అంటే నేను కొన్ని సెకండ్లు ప్రార్థన చేసేసి వాయిస్ రికార్డ్ పంపించాను. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ఉన్న టైంలో ఆమె ఏం చేసిందంట, ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి సంథింగ్ ఏదో ఓపెన్ చేసి ఒక సైట్ ఓపెన్ చేసి ఇంటర్వ్యూకి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటని ఒక 10 ప్రశ్నలు ఏదో చూసుకుని వెళ్తే ఏదైతే చూసుకెళ్తే అదే అడిగారంట అక్కడ. ఆ 250 మంది అమ్మాయి సెలెక్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చరిత్రను చదవడు, క్రియేట్ చేస్తాడనమాట. దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తారంటే చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను చదువుకోరు. వాళ్ళకి అలా జరిగిందా, వీళ్ళకి ఇలా జరిగింది కాదు, నీకు జరిగిందా అని చరిత్రగా చెప్పుకుంటారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు స్వతంత్రించుకుంటామంటే లేనిది ఉన్నట్టు పలకాలి. రోమా 4:17 దేవుడు చెప్తారనమాట. ఏమని? మన దేవుడు ఎటువంటి వాడంట? లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను. ఎంత అద్భుతంగా చూసారా? మృత తుల్యమైపోయింది నీ పరిస్థితి, అవకాశాలు లేవు, ఏమీ లేవు, అయినా కానీ ఉన్నట్టుగా పలకనమాట. ఎప్పుడైతే మనం అలా పలుకుతామో చక్కటి ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున
ఎవరైతే నేను చెప్పేటువంటి వాక్యం, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన మారిపోతుంది, వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది, వాళ్ళ యొక్క నడక మారిపోతుంది, వాళ్ళ యొక్క మాట మారిపోతుంది. ఎందుకంటే నాదే అలా మారిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అని ప్రార్థన చేసి దగ్గరగా నేను కొన్ని 10 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. అది మానేస్తే నేను ఆ ప్రార్థన అప్పుడే చాలా కాలం అయిపోయింది మానేసేసి. మరి నేను పొందుకోవట్లేదా? పొందుకుంటున్నాను. ఎలాగంటే ఏదైతే నేను అడుగుతున్నానో నా కూతురు నాకంటే అడ్వాన్స్డ్ అయిపోయారు వాళ్ళు. నా చిన్న కూతురుకి ఎగ్జామ్ పెట్టారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎల్కేజీలో జాయిన్ అవటానికి యూకేజీ ఎగ్జామ్ పెట్టారు అనమాట. ఎగ్జామ్ పెడితే అసలు వాళ్ళు తీసుకెళ్తుంటే వెళ్ళిపోయింది, వెళ్ళి డోర్ వేసేసారు, కర్టెన్ వేసారు, అంతా లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. అందరూ ఏడ్చేస్తున్నారు, ఆ పేరెంట్స్ అందరూ వస్తున్నారు, చాక్లెట్ ఇస్తున్నారు, ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏడుతానే వస్తున్నారు అందరూ కూడా. నా కూతురు వెళ్ళిపోయి కూర్చున్నది. మరి ఏమి ఇచ్చారు, ఏం చేశారో రాసింది. మాకేమో ప్రేయర్ చేసుకోరా దేవుడు సీట్ ఇవ్వాలన్నట్టు ఇచ్చేసాడు అంటది. నువ్వు ఇప్పుడే కదా ఎగ్జామ్ రాసావంటేనే లేదు సీట్ ఇచ్చేయండి నాకు వేసి అంటది. మాకేమో టెన్షన్. ఆ రిజల్ట్ వచ్చి అది వెళ్ళి చూసేదాకా ప్రార్థన చేస్తానన్నాం కానీ ఏం చిన్న పిల్ల 34 మంది రాశారు. వీళ్ళకేమో మేము అసలు ఇంగ్లీషే మాట్లాడడం ఇంట్లోను, వాళ్ళంటే వచ్చిన వాళ్ళు అందరూ ఆ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉన్నది. వీళ్ళకి ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుందని చెప్పేసి వెళ్ళాం. టైం ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. ఏకంగా చూసాం, ప్రైజింగ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ అని చెప్పి మేము ప్రైజింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నాకు టెన్షన్ ఉందన్నమాట. ఆ నోటీస్ బోర్డులోను చూస్తే ఇంత లిస్ట్ ఉంది, అది చాలా చిన్నగా ఉందన్నమాట. చూసాం, 1వ పేరు 2వ పేరు లేదు, 3వ పేరు లేదు, 9వ పేరు కొద్దిలోకి అక్కడ ఉన్నదన్నమాట సెల్వి క్యారలిన్ సెలెక్టెడ్ అని చెప్పానమాట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అంటే ఇది ఎప్పుడు చూసిందా కూతురు? ఎగ్జామ్ రాయకముందే చూసేసింది, నాకు ఇచ్చేసాడు. హల్లెలూయా. చూసారా, అదే అనమాట విశ్వాసం అంటారనమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంగ్లీష్లో చదివితే ఏమనుంటుందంటే నౌ ఫెయిత్ అని ఉంటుంది. తెలుగులోనైతే విశ్వాసం అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే నౌ ఫెయిత్. నువ్వు ఎప్పుడో కార్యం జరగాలనుకుంటుంది, ఏమంటారు? హోప్. రేపు ఎల్లుండి జరుగుతుందని హోప్ అనమాట. అది కూడా లేనట్టు హోప్లెస్ అంటారనమాట. రేపు జరగబోయే కార్యం ఇప్పుడే జరిగిపోయిందని చూస్తే దాన్ని ఫెయిత్ అంటారనమాట. ఇప్పుడు నౌ, ఎప్పుడో రాశాను ఎగ్జామ్, ఎప్పుడో వస్తుందని కాదు, ఇప్పుడు వచ్చేసింది అంటే దాన్ని ఏమంటారు? ఫెయిత్ అంటారనమాట. కాబట్టి విశ్వాసం, బైబిల్ గ్రంథం మీరు తిరిగేస్తే ప్రార్థన వీరుల లిస్టు, స్వస్థత వీరుల లిస్టు, రాజుల లిస్టు, ఇదేముండదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎవరు ఉంటుందండి? విశ్వాస వీరుల లిస్ట్ ఉంటుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనటువంటి అసాధ్యం. విశ్వాసం ద్వారానే మనం దేన్నైనా స్వతంత్రించుకుంటాం, విశ్వాసం ద్వారానే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది అనమాట. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఈ యొక్క కీర్తనలో ఉన్న 2-3 విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఇంతకు మొదటి వచనం ఏంటంటే అందరికీ వర్తిస్తుందంట. ఎవరైనా సరే, ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఆశ్రయించబడతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. అదొక్కటే తీసుకుంటారు చాలామంది. కానీ దానికి స్టార్టింగ్ ఏముంటుంది? నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినినేడలా. అదంతా వదిలిపెట్టేసేసి మనం చివరిదే తీసుకుంటాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దీవించబడతారంట. ఇక్కడ రెండోది చూసినట్లయితే నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. అంటే ఇది భర్త గురించి సంబంధించినటువంటి మాట చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇక్కడ దేవుడు ఎలా వస్తున్నాడంటే ఫస్ట్ ప్రపంచం అంతా బాగుంటుంది, తర్వాత నీవు యజమానివు, కుటుంబ యజమాని. ఎప్పుడైతే భలేగా ఒక మీనింగ్ ఉన్నది. హస్బెండ్ అంటే అర్థం ఏంటంటేనంట 2 మాటలు ఉన్నాయి ఇందులో. బెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ ఉన్నది అనుకోండి, దాన్ని ఏమంటాం? దేనికి అని పెడితేని రబ్బర్ బ్యాండ్ అంటాం. అదే హెయిర్కి పెడితే హెయిర్ బ్యాండ్ అంటాం. అంటే ఆ బ్యాండ్ ముందున్న దాన్ని బట్టి దాని పరిస్థితి అనేటువంటి మారిపోతుంది. ఇక్కడ హస్బెండ్ అంటే ఏంటంటే హౌస్ బ్యాండ్ అంట. హౌస్కి ఒక బ్యాండ్ లాంటి వాడు అనమాట. అంటే ఆ బ్యాండ్ కరెక్ట్గా ఉందనుకోండి, హెయిర్ బ్యాండ్ తెగిపోతే ఏమవుతుంది? జుట్టు అంతా చిందరవందర అయిపోతుంది. ఇంకా దానికి ఒక అదుపు వద్దు ఉండదు అన్నమాట, ఇటుపోతే సరిపోతుంది, అందంగా ఉండదు అనమాట. ఎప్పుడైతే ఆ బ్యాండ్ పట్టుకుని ఉన్నదో ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క హస్బెండ్ ఎప్పుడైతే గట్టిగా స్ట్రాంగ్గా మంచిగా ఉన్నాడో ఆ కుటుంబం అంతా ఎలా ఉంటుంది? ఒక డిసిప్లైన్డ్గా, ఒక అందంగా, ఆకర్షణీయంగా, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే హస్బెండ్ అంటే గృహ యజమాని ఎలా ఉండాలంట? ఆశీర్వదించబడినటువంటి వాడిగా ఉండాలి.
ఆయన కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారంట. ఈ రోజున కష్టపడ్డదంతా కళ్ళుకి, సంపాదించినంత సారాకి, ఉన్నది ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, చేతులు చిల్లుగా ఉండట్లేదు. కారణం ఏంటంటే దేవుని సందులో ఉండకపోవడం అనమాట. కాబట్టి కుటుంబ యజమాని ఎప్పుడు కూడా హెడ్ బాగుండాలన్నమాట. ఆ కుటుంబ యజమానికి హెడ్ దేవుడు. ఆ హెడ్ను గౌరవించినప్పుడు ఈ హెడ్ బాగుంటాడు, ఈ హెడ్ బాగున్నప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది. ఇక్కడ భార్య ఎలాంటిదంట, నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి చాలా బలహీనమైనటువంటిది. ఆ ద్రాక్షవల్లి ఖచ్చితంగా వెళ్ళాలంటే ఏముండాలి, ఒక సపోర్ట్ ఉండాలి. మనకు ఊర్లో మల్లి చెట్టు ఉందనుకోండి, ఏం వేస్తాం, పందిరేస్తాం. మల్లి చెట్టు దాని మీద పాకిందనుకోండి, దాన్ని ఏమంటాం, మల్లి పందిరి అంటాం. అదే బీరపాదు వెళ్ళిందంటే బీర పందిరి అంటాం. దొండకాయ అయితే దొండ పందిరి. అంటే పందిరికి పేరు ఎలాగొచ్చింది అంటే భార్యని బట్టే భర్తకి పేరు అనేటువంటిది వస్తుంది అనమాట. లేకపోతే అది ఖాళీ పనికిరాంది అనమాట. కాబట్టి భర్త అనేటువంటిది ఏం చేయాలంటే పని చేసేటువంటిగా ఉండాలి, చక్కగా భార్యకి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మేము ఒక్కసారి దశమ భాగాలన్నీ కౌంట్ చేసి ఒక అమౌంట్ వస్తుంది, మళ్ళీ దాంట్లో దశమ భాగం తీస్తాం. అప్పుడు మేము రాసుకుంటాం అనమాట. ఎవరికి వాళ్ళు ఏంటంటే అది చెప్తుంది, నా భార్య ఇలాగా ప్రేయర్ చేసినప్పుడు దేవుడు పలానా వ్యక్తికి ఇవ్వాలని చెప్పాడు కాబట్టి ఇద్దామంటుంది. ఎస్, నేను ఏమెప్పుడు ఎదురు చెప్పను, అది కాదు ఇలా అట్లా అని ఏముండదు అనమాట. డిసెంబర్ నెల ఎవరికి కావాలో మేము అప్పుడే డిసైడ్ చేసాం, 2025 డిసెంబర్లో. చూడండి, ప్లానింగ్ ఉండాలి మనకి ఎప్పుడు కూడా. అంతేగాని ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దొంగడు వచ్చి మీ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, దేవుడి చిత్తం అయితే కాపాడతారు, లేకపోతే కూర్చుంటారా? ఏం చేస్తారో, ప్రార్థన చేస్తారా? ఏం చేయరు. అప్పుడు ఖచ్చితంగా ఏది ఉంటే అది పట్టుకుని ఎదుర్కొంటారన్నమాట. అది దేవుడు ఆశించేటువంటిది అనమాట. మన జీవితంలో సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు హౌ యు ఆర్ రెస్పాండింగ్ అనేటువంటిదే మన యొక్క లైఫ్ అనేటువంటి డిసైడ్మెంట్ అవుతుంది అనమాట. అంతేగాని ప్రతిదీ దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం, ఎస్ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని అలా మాట్లాడతారన్నమాట. కుష్టి వ్యాధి కలిగినటువంటి తెలియదు, ఎందుకంటే ఊరికి దూరంగా పెట్టారు, గాలి తగిలితే ఊరుకోవట్లేదు. మరి అసలు నీకు ఇష్టమో లేదో అని చెప్పి ఆయన అడిగాడు, నీకు ఇష్టమేనా ప్రభు అని. చిత్తం అంటే మనసు అనమాట. నీకు ఇష్టమేనా అని అడిగాడు అనమాట. ఎస్ నాకు ఇష్టం అన్నాడు. ఇష్టం లేదని ఎక్కడ అన్నాడు దేవుడు? ప్రతిదానికి ప్రభా ఇది నీకు ఇష్టమా లేదా, ఇది నిశ్చితమా కాదా, నిశ్చితమా కాదా, బ్రదర్ పిల్లలు పడుతుంది దేవుని చిత్తమా కాదా చెప్పాడు కదా. 1:28 మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నించమన్నాడు. మరి పిల్లలు పడుతుంది దేవుని చిత్తమా కదా, దేవుని చిత్తమే కదా. ఉద్యోగం రావడం దేవుని చిత్తమా కదా. ఫలించమంటే ఏంటి, అది ఉద్యోగం ఉంటేనే కదా ఫలించేది. కాబట్టి ఇలాగా అన్నీ కూడా దేవుని చిత్తం, అన్నీ కూడా రివీల్ ప్రతి విషయమునందును. ఎఫెసీ 1 Thessalonians 5:18 ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలంట. అది దేవుని చిత్తం. నీకు ఉద్యోగం రాకపోయినా కూడా కృతజ్ఞత చెప్పాలంట. అక్కడ చెప్పం మనం. అక్కడ దేవుని చిత్తం నెరవేర్చే ఎవరు కూడా అంతా కూడా బాధపడతారనమాట. ఉద్యోగం రాకపోయినా కూడా కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అంటే అక్కడ దేవుని చిత్తం మనం పాటించట్లేదు. ఉద్యోగం రాలేదు కాబట్టి బాధతో నింపబడతాం, ఎందుకు దేవా ఇలా చేస్తాం ప్రశ్నిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతి విషయం అందులోనే ఉంది. అంతా కూడా ప్రతి విషయం అంటే మంచి ఉంది, చెడు ఉంది, అనుకూలత ఉంది, ప్రతికూలత ఉంది, అనుకున్నది ఉంది, అనుకున్నది ఉంది. ఏది జరిగినా కూడా ఏం చేయాలంట. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఒక మీటింగ్కి పిలిచారు నన్ను. మీటింగ్ అయ్యాక మనకి సాక్ష్యం చెప్పమని టైం ఇస్తారు కదా. వాళ్ళ నాన్న వచ్చాడు, కుర్ర నాన్న వచ్చి, ఎందుకు నీ కృతజ్ఞత కూడుకంటే మా అబ్బాయి ఫెయిల్ అయిపోయినందుకు అన్నాడు. వాళ్ళకు తప్పు చెప్పాడేమో అని చెప్పి పక్కన వాళ్ళు గెలుతున్నారన్నమాట. ఏంటంటే ఎస్ మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అంటే పాస్ అయితేనే నా కూడిక, ఫెయిల్ అయితే కాదా. ఏది జరిగినా కూడా దేవుని మహింపరచాలి, అందుకని ఈ కూడికి పెట్టాను అన్నారంట. అటువంటి గట్స్ ఎవరికి ఉన్నాయి ఈ రోజున? అటువంటి విధంగా దేవుని ఎలా స్తుతించగలుగుతున్నాం? ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉన్నటువంటి వాళ్ళని సైతాన్ గడు ఏమీ చేయలేడు అసలే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నుంచి మన ప్రార్థనలో ఆశీర్వదించు కాదు, ఆశీర్వాదాన్ని ఇచ్చేసినందుకు వందనాలు దేవా, నేను దాన్ని స్వతంత్రించగలను, నా మీద ఉందా బాధ్యత. గవర్నమెంట్ 80,000 పోస్టులు వేసింది, వచ్చిందా మీకు? రాదు. మీరేం చేయాలి? క్లెయిమ్ చేసుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. పోస్ట్ పడ్డది కానీ నీకు రాదు ఇంటికి, దానికి అప్లై చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాగే దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేశాడు, కానీ మనం ఇంకా ఆర్థిక సమస్యలో ఉన్నాం. దేవుడు అన్ని ఇచ్చేశాడు, కానీ మనం ఇంకా బంధకాల్లో ఉన్నాం. ఎందుకనంట? ఎఫెసీ 1:17 ఉన్న ప్రార్థన ప్రతిరోజు చేయాలి. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే అక్కడ మన ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకంటే దృష్టి లేకపోతే ఉపయోగం ఏంటి? సర్వేంద్రియానాం నయనాం ప్రధానం. ఈ కళ్ళు లేకపోతే ఎంత ఉంటే ఉపయోగం ఏంటి? కాబట్టి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మనం అనిపించలేకపోతున్నాం, ఎందుకని చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే ఆ ఎఫెసీ 1:17 ఉన్న ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఎవరో చేసుకుంటారో చేసుకోరని నేను ఏం చేస్తానంటే ఆ యూట్యూబ్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఆ ప్రార్థన లేని రోజు అంటే ఉండదు, అందరి చేత పలికింతాం ఆ ప్రార్థన.
హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఇక నుంచి చక్కగా ప్రతిరోజు ఎఫెసీ 1:17 ఉన్న ప్రార్థన, మనోనేత్రాలు వెలిగించి దేవాన్ని ప్రార్థన చేసుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవాలి. ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను బాగుండాలనుకోవడం స్వార్థం అవుతుంది అనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే అది దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. మనం ఆశీర్వించబడతాం కాదు, ఆశీర్వించబడ్డాం. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రతి వారు ఆశీర్వాదం అనుభవించదు కాక అడుక్కోవటం అనేయటం అనుభవించడం ప్రారంభించాలన్నమాట. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును కాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో అద్భుతంగా ఈ యొక్క గృహ కూడికి నువ్వు జరిగించావు. ఈ లైవ్లో ఎంతమంది అయితే విన్నారో, ఎక్కడి నుంచి ఎవరైతే వింటున్నారో, తర్వాత ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో అద్భుతమును ఆశ్చర్యం చేసి నడిపించి బలపరచమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా హృదయాల్లో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సాక్ష్యం చెప్తారమ్మా.